హలో గైస్, వెల్కమ్ టు టెక్స్కామ్ యూట్యూబ్ ఛానల్. గైస్, టుడే మనం ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా బేసిక్గా వేరియబుల్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వేరియబుల్స్ గురించి మనం తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ అవుతుంది. సో అది ఇప్పుడు వేరియబుల్స్ అనేవి ఎంత మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామింగ్కి, చాలా అది మొత్తం ఇప్పుడు మీరు చూసారు. సో వేరియబుల్స్ గైస్, వేరియబుల్స్ కన్నా ఫస్ట్ మనం కంప్యూటర్స్ డెఫినేషన్, కంప్యూటర్ కాంపోనెంట్స్ ఇవి ఎలా పర్ఫామ్ చేస్తాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి అని దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ వీడియోలో కంప్యూటర్ ఇన్ గురించి చెప్పడం మర్చిపోయా. అవి కాంపోనెంట్స్ గురించి, అవి ఎలా వర్క్ చేస్తాయి అలా చెప్పడం మర్చిపోయా. సో ఇప్పుడు మనం ఫస్ట్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వేరియబుల్స్లోకి మరి బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే గైస్, మీరు చూస్తున్నారు కదా, వాట్ ఈస్ కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ గైస్. కంప్యూటర్ అనేది మనము ఒక వేరియస్ ఆపరేషన్స్లో యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎడిటింగ్, డిజైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ మనం కోడింగ్ పర్పస్లో యూజ్ చేస్తున్నాం. సో అది కంప్యూటర్. ఇప్పుడు మీకు ఒక కంప్యూటర్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది ఒకటి వచ్చింటుంది కదా. ఇప్పుడు ఇది కంప్యూటర్కి తర్వాత కాంపోనెంట్స్ ఉంటాయి కొన్ని. అవి సిపియు, మానిటర్, మౌస్, రిజిస్టర్, ఇవన్నీ ఉంటాయి. అవి ఎలా వర్క్ చేసాయి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సిపియు ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ గైస్. దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఫస్ట్ మానిటర్ గురించి చెప్దాం. మానిటర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అది మనం ఏవైనా కానీ చూడొచ్చు. ఐ మీన్ ఇది డిస్ప్లే చేస్తుంది, మనం ఇచ్చిన డేటాని అవుట్పుట్గా మనకి డిస్ప్లే చేస్తుంది. అది మానిటర్ అంతే. మౌస్, నెక్స్ట్ వన్ గైస్, మౌస్ అంటే మనం ఇన్పుట్గా క్లిక్ చేస్తాం. కర్జర్ బటన్ ఉంటుంది కదా, మానిటర్ డిస్ప్లే అవుతుంది కదా చిన్న యారో మార్క్గా, అది ఇలా క్లిక్ చేస్తాం ఇలా. ఇది మౌస్, ఇది మనం ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇది మౌస్. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ చూస్తున్నాం. రిజిస్టర్ అనేది ఇప్పుడు మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక కోడ్ని, ఒక లైన్ బై లైన్ కోడ్ని అది జస్ట్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఆ కోడ్ ఒక అడ్రస్ని, ఆ కోడ్ని అది స్టోర్ చేసుకుంటుంది అంతే. అది స్టోర్ చేసుకున్నాక ఒక లైన్ బై లైన్ సిపియుకి ఇన్పుట్ ఇస్తుంది. అది ఇన్పుట్ ఇస్తుంది. ఎందుకంటే సిపియు అనేది ఆ కోడ్ని ప్రాసెస్ చేసి జనరేట్ చేస్తుంది. అది సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కాబట్టి అది మిడిల్లో ఆ ఒక ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ని అది జనరేట్ చేస్తుంది. అది సిపియు అంటే. సో గైస్, ఇప్పుడు రిజిస్టర్ అంటే మీకు తెలిసింది అనుకుంటా. ఆ ఒక్క డేటా, ఆ డేటా లైన్స్ ఆఫ్ కోడ్ని అది జస్ట్ స్టోర్ చేసుకొని, అది జస్ట్ స్టోర్ చేసుకున్న తర్వాత ఒకటి లైన్ బై లైన్ అది సిపియుకి ఇన్పుట్ ఇస్తుంది అంతే. ఆ కోడ్, అదే విధంగా కోడ్ ఒక అడ్రస్ కూడా అది స్టోర్ చేసుకుంది రిజిస్టర్ అనేది. అది సిపియుకి హెల్ప్ చేస్తుంది అనమాట. అది సిపియు అనేది ఆ ఒక లైన్ బై లైన్ ఇన్పుట్ ఇచ్చిన రిజిస్టర్ ఆఫ్ కోడ్ని, ఆ కోడ్ని అది జనరేట్ చేసుకుంటుంది. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ కంప్యూటర్ గైస్. ఐ థింక్ ఇది అర్థం అయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం, వేరియబుల్స్లోకి. ఓకే ఓకే గైస్, వేరియబుల్స్ చదువుకోవాలన్నప్పుడు డెఫినేషన్ అండ్ రూల్స్. డెఫినేషన్ పక్కగా చదువుకోవాలి. అది రూల్స్ చూడండి. ఫస్ట్, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్స్ విత్ అన్ లెటర్ ఆర్ ద అండర్ స్కోర్ క్యారెక్టర్. ఇప్పుడు గైస్ ఒక వేరియబుల్ ఉంది గైస్. వేరియబుల్ అంటే ఏ కానీ బి కానీ ఏదైనా కానీ అది ఒక వేరియబుల్గా మనం కన్సిడర్ చేస్తాం. అది ఏదైనా కానీ ఒక లెటర్ ఆర్ అండర్ స్కోర్తో మాత్రమే అది మనం స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మనం నంబర్స్తోనూ ఇలా స్పెషల్ క్యారెక్టర్స్తో స్టార్ట్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది గైస్. అది వేరియబుల్గా కన్సిడర్ చేయబడదు. ఓన్లీ వేరియబుల్ అనేది ఒక లెటర్ ఆర్ అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే తర్వాత సెకండ్ పాయింట్, ఈ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్. ఒక నంబర్తో వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ టెక్స్కామ్ అనుకో. ఈ టెక్స్కామ్ అనేది ఒక డేటా, 2 అనేది ఒక
వేరియబుల్ ఈ 2 డేటా సెట్ 2 అనే దాంట్లో ఒక టెక్స్కామ్ అనే డేటా స్టోర్ అయింది. కానీ ఇది వేరియబుల్‌గా కన్సిడర్ చేయదు 2 అనేది. ఎందుకంటే ఇక్కడ దీనికంటే మస్ట్ అండ్ షుడ్‌గా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓన్లీ వేరియబుల్‌గా కన్సిడర్ చేసేది ఏ టు జెడ్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ అండ్ అండర్‌స్కోర్ అంతే గైస్. సో నంబర్స్ కన్సిడర్ చేయవు. అది సెకండ్. థర్డ్ వన్ ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్‌స్కోర్స్. ఇదే గైస్ ఇప్పుడు చెప్పుకునేది అంతా. ఒక వేరియబుల్ అనేది ఒక ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఏ తర్వాత మనం నంబర్స్ ఎన్నైనా ఈ నంబర్స్‌తో మనం స్టోర్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఆల్ఫా క్యారెక్టరే ఉంది. సో ఒక ఆల్ఫా క్యారెక్టర్‌తో స్టార్ట్ చేసాం కాబట్టి తర్వాత నంబర్స్ ఇచ్చుకొని మనం స్టోర్ చేసుకొని పోవచ్చు. అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ A22 టెక్స్‌కమ్ ఏ. ఏ తర్వాత మనం ఈ డేటా ఏమిచ్చాం? టెక్స్‌కమ్ ఇచ్చాం. ఏ వేరియబుల్‌కి ఇచ్చాం? A22కి ఇచ్చాం. A22 ఏ మీన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది వేరియబుల్ ఏ. సో అది ఆల్ఫాబెట్ కాబట్టి దాని తర్వాత మనం న్యూమరిక్ నంబర్స్ ఇచ్చాం 22. సో అది కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ 22A టెక్స్‌కమ్ అంటే స్టార్టింగ్ విత్ నంబర్స్. సో అది యాక్సెప్టబుల్ చేయదు. సో ఇవి సర్టెన్ రూల్స్ ఇవి. ఇంకా అంతే గైస్. ఇప్పుడు కింద థర్డ్ పాయింట్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఏజ్ చూడండి. ఏజ్ స్మాల్‌లో ఉంది. ఏజ్ ఫస్ట్ లెటర్ స్మాల్‌లో ఉంది. సెకండ్ అన్నీ ఫస్ట్ క్యాపిటల్‌లో ఉంది. సెకండ్ అన్ని స్మాల్‌లో ఉన్నాయి. థర్డ్ వన్ అన్ని క్యాపిటల్స్‌లో ఉన్నాయి. సో ఇలా మనం ఎలా అయినా అది అగ్రీ చేస్తుంది. ఎలా అయినా మనం వేరియబుల్‌గా కన్సిడర్ చేస్తుంది. సో ఇది వేరియబుల్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే గైస్. ఇప్పుడైతే ఎక్స్‌ప్లనేషన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ అండ్ ఈక్వల్ టు 10 అనేది ఒక డేటా. ఈ ఒక డేటా ఈ యొక్క వేరియబుల్‌లో అసైన్ అయింది. సో అందుకనేసి ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఎలా చెక్ చేయాలి? ప్రింట్. ఇప్పుడు మనం ఈ 10 అవుట్‌పుట్ కావాలంటే ఇప్పుడు ఏదైతే మనం వేరియబుల్‌లో డేటా స్టోర్ చేసుంటామో ఆ ఒక్క డేటా అవుట్‌పుట్‌గా కావాలంటే మనం ఆ ఒక్క వేరియబుల్ నేమ్‌ని ప్రింట్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ప్రింట్ ఏ. ప్రింట్ ఏ అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? 10 వచ్చింది ఇక్కడ. ఓకే. ఇక్కడ చూసుంటారు మీరు. 10 వచ్చింది. ఇప్పుడు అదే నెక్స్ట్ వన్ నేను చెప్పా కదా! ఫస్ట్ స్టార్టింగ్ విత్ లెటర్స్. ఇక్కడ స్మాల్ లెటర్ ఏతో స్టార్ట్ అయ్యి 22. ఇప్పుడు ఇక వేరియబుల్ ఒక నేమ్ ఏమి? స్మాల్ ఏ 22. స్మాల్ ఏ 22 ఈక్వల్ టు టెక్స్‌కమ్. ఇది ఒక టెక్స్‌కమ్ అనే ఒక డేటాని మనం అది ఒక స్టోర్ అయింది. ఏ దాంట్లో A22 అనే ఒక వేరియబుల్‌లో టెక్స్‌కమ్ అనే ఒక డేటా స్టోర్ అయింది. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆ టెక్స్‌కమ్ ఒక డేటా స్టోర్ అయింది. ఇప్పుడు మనం ఈ డేటాని మనం అవుట్‌పుట్‌గా తీసుకురావాలంటే ఇప్పుడు ప్రింట్. ప్రింట్ చూడండి. ఇక్కడ మనము ప్రింట్ అని టైప్ చేసిన తర్వాత మనం ఏదైతే అవుట్‌పుట్ కావాలో, ఏదైతే డేటా ఏ వేరియబుల్‌లో స్టోర్ అయింటుందో ఆ ఒక డేటాని మనం టైప్ చేయాల. ఇక్కడ చూడు A22లోనే కదా డేటా స్టోర్ అయింది. అందుకనేసి A22 నేను టైప్ చేశా. ఇప్పుడు రన్ చేసింటే చూడండి టెక్స్‌కమ్ వచ్చిందా? సో ఇది గైస్ మనం ఈ సేమ్ ఏదైనా కానీ ఒక డేటా అనేది మనకి అవుట్‌పుట్‌గా కనపడాలంటే మనం ఏ వేరియబుల్ అసైన్ చేసుంటామో ఆ ఒక వేరియబుల్ నేమ్‌ని ప్రింట్‌కి ఇన్‌పుట్‌గా ఇస్తే అప్పుడు అది అవుట్‌పుట్ వస్తుంది. ఇది ప్రోగ్రామింగ్ అవుతుంది. సో అది. ఇప్పుడు వేరియబుల్స్ అనేవి ఎంత మస్ట్ అండ్ షుడ్‌గా ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామింగ్‌కి చాలా అది మొత్తం ఇప్పుడు మీరు చూసారు. సో ఇది ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.